ఈ స్టవ్ మీద పాన్ పెట్టి ముందుగా ప్రీ హీటింగ్ చేసుకున్నానండి. ఒక 1 మినిట్ పాటు హై టెంపరేచర్లో ఆలూ ఫ్రై జనరల్గా ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పాను కదా, ప్రీ హీటింగ్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి, తొందరగా ఉడికిపోతాయి ముక్కలు. అయితే తర్వాత 2 స్పూన్స్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఆలుగడ్డ ముక్కలు ఇలా పెద్దగా కట్ చేయడం వల్ల ఆలూ 65లా బాగుంటుందండి. యాజ్ యూజువల్లీ ఇది ఒక మెథడ్ అనమాట. పసుపు, ఉప్పు, కారం అన్నీ కూడా పావు చెంచా వేసుకోవాలండి. స్టార్టింగ్లోనే వేసుకోవాలి, కూర అంతా వయ్యాక కాదు. కొంచెం ఆకులు కట్ చేసి వేసాను. ఆ తర్వాత హై టెంపరేచర్లోనే వేగాలి. 1 నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక పావు కప్పు పుట్నాల పొడి అండి, రోస్టెడ్ చెన్నా దాల్ అంటాం కదా, అది జస్ట్ అలాగే రోస్టెడ్గా ఉన్నప్పుడు వేపుకోక్కర్లేదు, అలాగే కొంచెం పొడి కొట్టుకొని వేసుకోవడం. ఒక పావు కప్పు శనగపిండి వేసి దింపే ముందండి జస్ట్ కలుపుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. రసం కాంబినేషన్తో బాగుంటుంది. యూట్యూబ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.